ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తిరుమల మీద నిన్న వైసీపీ ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేయడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, తిరుమల నకిలీ నెయ్యి ఇష్యూ వల్ల వైసీపీ పొలిటికల్గా నష్టపోయింది, చాలా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ నుంచి బయటపడటం కోసం నష్ట నివారణ చర్యలో భాగంగా గత కొన్నాళ్ళుగా వైసీపీ కూటమి పార్టీల మీద, చంద్రబాబు నాయుడు మీద ఎదురుదాడి చేస్తున్నారు. హెరిటేజ్ మీద దాడి, చంద్రబాబు నాయుడు మీద దాడి, ఇవన్నీ మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ డాక్యుమెంటరీని కూడా వదిలారు. అయితే ఈ డాక్యుమెంటరీలో వైసీపీ మీద పడ్డ నిందలకు సంబంధించి సమాధానాలు ఇచ్చారా, వైసీపీ మీద ఉన్నటువంటి ఆరోపణలకి క్లారిటీ ఇచ్చారంటే లేదు. పైగా ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. మరి దానికి సమాధానం వైసీపీ చెప్పగలిగిద్దా? ఇప్పుడు ఆ డాక్యుమెంటరీలో ఏమనుంది? తిరుమలలో 7 కొండలు శ్రీవారివే అని రాజశేఖర రెడ్డి గారే జీవో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ జీవోని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు అని దాంట్లో చెప్పారు. పైగా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించు జీవో ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డే అని కూడా ఆ డాక్యుమెంటరీలో చెప్పారు. ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికి వైసీపీ సమాధానం చెప్పగలిగితే చూద్దాం. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో 7 కొండలు శ్రీవారివే, శ్రీ వెంకటేశ్వర స్వామియే అని జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ జీవోని వైసీపీ చెప్తుంది, కానీ ఆ జీవోని ఇవ్వటానికి ఉన్న కారణాన్ని వైసీపీ చెప్పట్లే. ఆ జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని. నిజానికి రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంకి వచ్చారు, కానీ తిరుమల ఎప్పుడుంది? ఎన్ని శతాబ్దాలుగా ఉంది. ఎవరు 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం రాలే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు చెప్పారు? ప్రత్యేకించి జీవో ఇచ్చి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పట్లో ఉన్న రాజులు శాసనాలు చేయలేదు, ప్రజలు ఎవరు ప్రభుత్వాలను డిమాండ్ చేయలేదు. 7 కొండలు దేవుడు అని ఒక జీవో ఇవ్వండి, ఒక చట్టం చేయండి అని ప్రజలు ఎవరు డిమాండ్ చేయలేదు. కానీ రాజశేఖర రెడ్డి ఎందుకు జీవో ఇవ్వాల్సి వచ్చింది? కొన్ని శతాబ్దాలుగా 7 కొండల వాడు వెంకటేశ్వరుడు అని మనం అందరూ అనుకుంటాం. 7 కొండల మీద ఉన్నాడు అనేది. ఆ 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ప్రత్యేకించి జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలలో 7 కొండలు లేవు, 2 కొండలు మాత్రమే, తిరుమల 2 కొండలు మాత్రమే అని తిరుమల పరిధిని తగ్గించారు. ఈ తిరుమల పరిధిని తగ్గించటం మీద అప్పుడు హిందూ సంఘాలు, టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున గోల చేశాయి. బీజేపీ కూడా గోల చేసింది, ఆందోళన చేసింది. సో బీజేపీ నుంచి, టీడీపీ నుంచి వచ్చిన రాజకీయ వ్యతిరేకత, హిందూ సంఘాల నుంచి వచ్చినటువంటి తీవ్రమైన వ్యతిరేకత కారణంగా రాజశేఖర రెడ్డి దేవుడికి 7 కొండలు, 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, తిరుమల అంటే 7 కొండలు అని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చిన విషయాన్ని చెప్తున్నారు తప్ప ఆ జీవోకున్న కారణాన్ని, ఆ జీవో ఇవ్వటానికి ఉన్న కారణాన్ని మాత్రం ఆ డాక్యుమెంటరీలో చెప్పలే. పైగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించింది ఏంటంటే, అసలు దేవుడికి మనం పరిధి పెట్టేది ఏంది? దేవుడి 2 కొండల 7 కొండల అనేది ఏంటి? 7 కొండల మీద ఆయన ఉన్నాడు అనేది మన నమ్మకం. కానీ ఈ విశ్వం మొత్తం ఆయనదే. దేవుడికి ఒక పరిధి నిర్ణయిస్తూ మనం చెప్పేది ఏంది? ఇలాంటి జీవోలు, ఇలాంటి అంశాల్లోకి అసలు ప్రభుత్వానికి సంబంధం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లేవనెత్తినటువంటి ప్రధానమైన ప్రశ్న. మరి ఆ జీవోని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారంటే వీళ్ళు ఆ డాక్యుమెంటరీలో చెప్పారు. సరే, అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ ఎందుకు జీవో ఇవ్వాల్సి వచ్చిందంటే, నిజానికి ఎప్పటి నుంచో తిరుమల ఉంది, కానీ అప్పుడే ఎందుకు జీవో ఇవ్వాల్సి వచ్చిందంటే, అన్యమత ప్రచారం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువైంది. దాని మీద హిందూ సంఘాలు ఆందోళన చేసినాయి. తప్పని పరిస్థితుల్లో ఒత్తిడి మేరకు కాంగ్రెస్లో ఉన్న హిందువులు కూడా ఒత్తిడి తీసుకురావటం వల్ల అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నమ్మేది వేరే మతాన్ని, ఆయన నమ్మేది వేరే దేవుణ్ణి. తప్పలేదు, ఎవరు ఏదేమైనా నమ్ముకోవచ్చు, ఏ మతాన్ని నమ్ముకోవచ్చు. కానీ ఆయన అండ చూసుకొని తిరుమలలో అన్యమత ప్రచారం జరిగింది అనేది ఆ రోజు వచ్చిన ఆరోపణ. ఆరోపణ ఫలితంగా జీవో ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారంత. ఇవ్వటానికి ఉన్న కారణాలు అవి. ఆ కారణాలని చెప్పకుండా రాజశేఖర రెడ్డి ఇచ్చాడు అంటే అది కరెక్టా? ఇదే రాజశేఖర రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసి, ఒక నాస్తికుడు, కమ్యూనిస్టు, ఒక లెఫ్టిస్ట్ భావాజాలం ఉండి డివోటీస్కి వ్యతిరేకంగా కామెంట్ చేసి వాళ్ళ మనోభావాలను కించపరిచి, తిరుమల మీద నల్లరాయి ఉంది, దాన్ని చెప్తో కొడుతూ ఏమవుద్ది అంటూ మాట్లాడిన వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ప్రకటించాడు. వాళ్ళ ఇంట్లోనేమో క్రిస్టియన్ పద్ధతిలో వివాహాలు అవుతాయి, ఆయన జీవితం ఏమో రాడికల్ స్టూడెంట్ యూనియన్, కమ్యూనిస్టు ఐడియాలజీ.
మరి అలాంటి వ్యక్తిని ఎందుకు తిరుమల దేవస్థానం చైర్మన్గా చేశారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది హిందువులు ఉండే కదా, వాళ్ళలో ఎవరినైనా చేయొచ్చు కదా, ఎందుకు బొమ్మన చేశారు? అంటే తిరుమల మీద కుట్రలో భాగంగానే ఆయన చేశారు అనేటువంటిది ఆ రోజుల్లో వచ్చిన అభియోగం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేశారు. మరి దాన్ని డాక్యుమెంటరీలో ఆ విషయాన్ని పొందుపరచలేదు. అంటే వాళ్ళు చేసిన ద్రోహం పొందుపరచలేదు. పైగా సిట్టు యాన్యువల్ ఫ్యాట్ కలవలేదని చెప్పింది. అంటే సిబిఐ ఛార్జ్షీట్లో యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా నిర్ధారణ రాలేదు కాబట్టి యానిమల్ ఫ్యాట్ అని చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు చంద్రబాబు నాయుడు గారికి అని ఆ డాక్యుమెంటరీ ఉంది. సరే, చంద్రబాబు నాయుడు గారికి భయం ఉందో భక్తి ఉందో సరే, అది వేరే టాపిక్లో చర్చిద్దాం. మనం జగన్మోహన్ రెడ్డి గారి భయం భక్తి గురించి మాట్లాడితే, ఏ సిబిఐ ఛార్జ్షీట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో అదే సిబిఐ ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా ఉంది. రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి కలిపారు. దాదాపు 68 లక్షల కేజీల 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడింది. అసలు నెయ్యే కాదది అనేది సిబిఐ ఛార్జ్షీట్ చెప్తుంది. మరి దాన్ని వైసీపీ ఒప్పుకోవాలిగా. సిబిఐ ఛార్జ్షీట్లో వాళ్ళకి కావాల్సిన పాయింట్ ఒకటి తీసుకుంటా, మిగతా మేము తీసుకోమంటే కుదరదుగా. రసాయన మిశ్రమాన్ని ఒప్పుకోవాలి. సరే, యానిమల్ ఫ్యాట్ లేదని అంటున్నారు, ఓకే, కానీ రసాయన మిశ్రమం ఉందని చెప్తుందిగా, మరి దాన్ని ఒప్పుకోగలగాలిగా. మరి ఆ తప్పుకి సమాధానం వైసీపీ చెప్పగలగాలిగా. దానికి మాకు సంబంధం లేదు, అదేదో ఉద్యోగులు కింది స్థాయిల్లో అంటే కుదరదు. ఎందుకంటే ఈ బోలేబాబా అనేవాడికి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి మరి టెండర్ ఒప్పచెప్పింది పాలక మండలి. పాలక మండలి అంటే ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వాళ్ళే కదా చైర్మన్, అదనపు ఈవో, వాళ్ళది పెత్తనం. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు పాల సేకరణ కెపాసిటీ లేనోడికి టెండర్ ఒప్పచెప్పారు, నెయ్యి టెండరు, అది కూడా నిబంధనలు మార్చి. మరి నిబంధనలు మార్చింది పాలక మండలి కదా, చైర్మన్ కదా, అధికారులు నిబంధనలు మార్చలేరు కదా. సో దీనికి డాక్యుమెంటరీ సమాధానం ఉందా? లేదు. డాక్యుమెంటరీలో సమాధానం దానికి లేదు. మరి ఇలాంటి ప్రశ్న వదిలేసి పైగా పరకామణి చోరీ 72,000 దొంగతనం చేసిన వాడితోటి 40 కోట్లు కట్టించుకున్నారు. అసలు 72,000 దొంగతనం చేసేవాడికి 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒక సమాధానం ఏమైనా డాక్యుమెంటరీ చెప్పగలిగారా? పైగా దాని చిన్న దొంగతనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిపోయారు. అది చిన్న దొంగతనం ఎట్టయిందో జనానికి ఏమైనా చెప్పగలిగారు ఆ డాక్యుమెంటరీలో? చెప్పలే. అక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు పక్కన పెట్టి మరి ఒక దొంగతో రాజీ పడ్డారు. అసలు ఒకసారి మీరు రాజకీయ ఆలోచించండి. 72,000 దొంగతనం చేశాడు వాడు, 40 కోట్లు దేవుడికి కట్టాడు. అంటే గవర్నమెంట్ వాల్యూలో 14 కోట్లు అంటారు, కానీ బయట ఓపెన్ మార్కెట్లో 40 కోట్ల విలువైనటువంటి ఆస్తిని దేవుడికి కట్టి రాజీ పడ్డాడు. ఎట్ట సాధ్యమైంది? అసలు ఈ 40 కోట్లు ఎక్కడివి ఇతనికి? ఇదంతా దొంగ సొమ్మేనా? ఒక 40 కోట్లు ఆస్తున్నాడైతే 72,000 కోసం ఆశపడ్డు కదా. ఒక సాధారణ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీ దగ్గర 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది నిర్ధారణ చేసుకున్నారా? మరి దీని సమాధానం డాక్యుమెంటరీలో చెప్పారా? ఇది చెప్పలేదు, ఆ రసాయన మిశ్రమానికి సంబంధించి చెప్పలేదు. మరి ఇది సమాధానం చెప్పుకున్న డాక్యుమెంటరీ దేనికోసం? అంటే కేవలం చంద్రబాబు నాయుడు మీద బురద జరగడం కోసం, విమర్శించడం కోసం, మేమేదో దేవుడికి గొప్పలు చేసామని చెప్పుకోవడం కోసమా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.